టీ20 ప్రపంచ కప్లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఇంగ్లాండ్కు చుక్కలు చూపించింది నేపాల్. 2 సార్లు ఛాంపియన్గా ఉన్నటువంటి ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్ నేపథ్యంలో పోరాడి ఓడింది నేపాల్. మొదటి రోజే పెద్ద జట్లకు చెమటలు పట్టించారు కుర్రాళ్ళు. ఇక నెదర్లాండ్స్, యుఎస్ఏ ప్లేయర్లు కూడా వారి స్థాయి కన్నా మించి ఆడారనేటువంటి వాదనైతే వినిపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ సందర్భంగా ప్రేక్షకులు చెప్తుంది ఏంటంటే, సీనియర్ జట్లు ప్రపంచ స్థాయి ఆటగాళ్ళని చెప్పుకునే వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, ఆడాల్సినటువంటి విధానం గురించి మీరెంతో చూడాలి, నేర్చుకోవాలి వాళ్ళ నుంచి అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ గెలిచినంత పని చేశారు. రాబోయే రోజుల్లో సీనియర్ జట్లకు ఒక ఇండికేషన్ పంపించినటువంటి విధానం అంటే ఏంటి? వాటిని తక్కువ అంచనా వేయటం వల్ల వచ్చినటువంటి పరిస్థితి, లేకపోతే మేము కూడా మీ స్థాయి కన్నా ఎక్కువ ఆడగలిగినటువంటి సత్తా మాకుంది, అవకాశాలు రావట్లేదని చెప్పినట్టు అంటారు. ఎలా చూడాలి ఆ మ్యాచెస్ని? ఎస్ మురళి, మనం మొన్న మాట్లాడుకున్నప్పుడు కూడా టీ20 ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కూడా పాకిస్తాన్ నెదర్లాండ్స్ మ్యాచ్ గురించి వాళ్ళు అంటే నెదర్లాండ్స్ గట్టి పోటీ ఇస్తుంది, పాకిస్తాన్ కూడా అంత పెద్ద జట్టు ఏమి కాదని అనుకున్నాం. కానీ ఇంగ్లాండ్ మనం అమెరికా భారత్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా అమెరికా బౌలింగ్ అనేది చాలా బలంగా ఉందని ఒక మాట మాట్లాడుకున్నాం, గుర్తునే ఉంటుంది మీకు. ఖచ్చితంగా నాకు అదే కనపడింది. ఎందుకంటే 49 పరుగులకు టీమిండియాను 4 వికెట్లు తీయటం అనేది అమెరికా బౌలర్ నిజంగా సక్సెస్ అయినట్లుగా చెప్పుకోవచ్చు. 160 పరుగులకి ప్రెడిక్షన్ అంటే దాదాపుగా 250 నుంచి 300 స్కోర్ ఉంటుంది. అమెరికా కాబట్టి చిన్న జట్టు కాబట్టి ఉతికారేస్తారు మనవాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళ బౌలింగ్ లైనప్ కానీ పిచ్ నుంచి వచ్చిన పరిస్థితులను వాళ్ళు వాడుకున్న విధానం కానీ చాలా ఆశ్చర్యపరిచిందని చెప్పాలి. ముఖ్యంగా అంటే సీనియర్ బౌలర్ సౌరభ్ నేత్రవాల్కర్ కొంత ఫెయిల్ అయ్యాడు, కానీ మిగిలిన ఆటగాళ్ళు మాత్రం చాలా అద్భుతంగానే బౌలింగ్ చేశారు. ఎకానమీ రేట్ విషయంలో కానీ, పరుగులను కట్టడి చేసే విషయంలో కానీ వాళ్ళ బౌలింగ్ చాలా బాగా నచ్చింది నాకు. అదే అంటే ఒకవేళ వాళ్ళు రెగ్యులర్ గా మ్యాచ్లు ఆడితే మాత్రం ఖచ్చితంగా అది ఆ జట్టును అగ్రగామిగా నిలుపుతుంది అంటే ఎటువంటి సందేహం లేదు. ఇక నిన్న జరిగినటువంటి నేపాల్ ఇంగ్లాండ్ మ్యాచ్ మీరు కనుక మ్యాచ్ చూస్తుంటే చేజింగ్ లో వాళ్ళు ఆడినటువంటి షాట్లు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా లోకేష్ బాబు కొట్టినటువంటి సిక్స్లు కానీ, లేదంటే అతను రోహిత్ పౌడేల్ కెప్టెన్ రోహిత్ కొట్టిన సిక్స్లు కానీ, ఆ తర్వాత ముందు కుషాల్ బూత్తెల్ అని ఓపెనర్ ఉన్నాడు, అతను ఆడినటువంటి ఈ షాట్లు కానీ చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. దీపేందర్ సింగ్ కొట్టినటువంటి ఫోర్లు కానీ, ఆ డ్రైవ్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. ఇక కీలక జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో సీనియర్ ఆటగాళ్ళు కూడా ఆడటానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది అలవోకగా సిక్స్లు కొట్టినటువంటి వైనం కూడా కొంచెం ఆశ్చర్యం అనిపించింది. లోకేష్ అవును, ఆ బౌలింగ్ లో లోకేష్ కొట్టినటువంటి సిక్స్ చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అది స్ట్రైట్ సిక్స్ అంటే ఒక సమర్థవంతంగా అది ఎలివేషన్ గానీ డిస్టెన్స్ గానీ, స్ట్రైట్ సిక్స్ అంటే వాళ్ళు డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎలివేషన్ కూడా వచ్చిందండి. అలా వాళ్ళు ఆడినటువంటి ఆట పేరు కానీ ఏదన్నా సరే బౌలింగ్ లో కూడా ఇంగ్లాండ్ వాళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఇంగ్లాండ్ 184 పరుగులు కట్టడి చేయడం అనేది 2 సార్లు ఛాంపియన్, అది అద్భుతంగానే చెప్పుకోవచ్చు. వాళ్ళలో ఒక్క కుషాల్ తప్ప మిగిలిన బౌలర్లు అందరూ అంటే కుషాల్ కానీ, కరణ్ కేసీ, అలాగే షేర్మల్లా, వీళ్ళు తప్ప మిగిలిన ముగ్గురు బౌలర్లు కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. 7.7 ఎకానమీ అంటే పెద్ద విషయం కాదు. ఆయన మిగిలిన బౌలర్లు కూడా పెద్దగా అది 40 పరుగులు ఇవ్వటం అనేది పెద్ద చెప్పుకోదగిన అంటే విమర్శించదగినటువంటిది కాదు, ఎందుకంటే టీ20లకు సంబంధించి వచ్చేసి. ఇక మిగిలిన జట్ల విషయానికి వస్తే ఇప్పుడు మామూలుగా మనం నెదర్లాండ్స్ కానీ, లేదంటే ఇంకోటి ఐర్లాండ్ కూడా నిన్న శ్రీలంక గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు కాకపోతే చేజింగ్ లో కొంత టాప్ ఆర్డర్ వికెట్లు పడిన తర్వాత కొంత ఒత్తిడికి గురయ్యారు, కానీ మిగిలిన ఆటగాళ్ళు అందరూ అయితే కొంత షాట్లు ఆడే విషయంలో నిన్న ఐర్లాండ్ ఫెయిల్ అయింది. కానీ లేదంటే ఆ 20 పరుగులు అనేది పెద్ద గెలవడం కష్టం కాదు. కానీ వాళ్ళ బౌలింగ్ బాగుంది, మళ్ళీ ఐర్లాండ్ బౌలింగ్ బాగుంది. వాళ్ళు కూడా మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ఒక ఇద్దరు బౌలర్లు తప్ప మిగిలిన బౌలర్లు అందరూ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. అందులో డాక్రెల్ అని అతను చేసినటువంటి బౌలింగ్ నేను చూసినప్పుడు కూడా మ్యాచ్ నేను రాత్రి చూసినప్పుడు అతని బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. 4 ఎకానమీతో అతను బౌలింగ్ చేశాడు. అది శ్రీలంక ఐర్లాండ్ తో బౌలిస్తే శ్రీలంక చాలా పెద్ద జట్టు అనే చెప్పుకోవాలి. కానీ వాళ్ళ బౌలింగ్ అలా అంటే వీళ్ళు ఒక పక్క ప్లానింగ్ తో ఎంతో కొంత అంటే సంచలనాలు నమోదు చేయాలి అనే లక్ష్యంతో వీళ్ళు బరిలో దిగినట్టుగా కనపడుతుంది. ఇక మిగిలిన మ్యాచ్లు కూడా అంటే పసికోనలు కాదు వీళ్ళు అనేదైతే అగ్రజట్లకు ఒక సంఖ్య. అంటే ఇంకా చూడాల్సినటువంటి ఆట ఇటలీ, కెనడా, యుఏఈ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతోనే వెళ్తున్నాం, వాళ్ళు అంచనా వేస్తున్నారు కానీ మనమే వాళ్ళని అంచనా వేయలేకపోతున్నాం అనేటువంటి ఒక కామెంట్ కూడా ఉంది. వాటి ఆట తీరు ఏ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి వెంకట్? వాళ్ళ ఆట తీరు కూడా అంటే వీళ్ళు బౌలింగ్ కి సంబంధించి ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనపడుతుంది. అంటే మన బౌలర్లు దీనికి సంబంధించి అంటే సాధారణంగా మనం ఏంటంటే బ్యాటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. మా అన్న ఆటగాళ్ళు కూడా కొంత
అంటే ఇతర జట్లను తక్కువగా అంచనా వేసి వాళ్ళ బౌలింగ్ మనం ఉతికి ఆరేయొచ్చు అనుకుంటారు. వాళ్ళ విషయంలోనే సక్సెస్ అవుతున్నారు. అంటే మన బౌలింగ్ ముందు బాగుంటే పరుగులు తక్కువ కట్టడి చేస్తే చేజింగ్ కి సంబంధించి బ్యాట్స్మెన్ చూసుకుంటారు. అంటే తక్కువ టార్గెట్ ని కనుక మనం నిర్దేశిస్తే బౌలర్ల టార్గెట్ అది తక్కువ లక్ష్యాన్ని కనుక మనం నిర్దేశించగలిగితే ఖచ్చితంగా మనం విజయం సాధించవచ్చు అనే ప్రణాళికలోనే వాళ్ళు ఆడుతున్నారు. ఇదే కలిసి వస్తుందని చెప్పాలి. ఇప్పుడు కెనడా కానీ, యూఏఈ కానీ, ఇటలీ కానీ వీళ్ళు కూడా అదే ప్రణాళికతో ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. మరి మిగిలిన మ్యాచ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూడాలి. ఇంకా బంగ్లాదేశ్ లేని లోటు అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో బంగ్లాదేశ్ ఆడట్లేదు అనేటువంటి ఒక ఫీలింగే లేకుండా ఈ ప్రపంచ కప్ నడుస్తుందని కూడా ఒకంత సోషల్ మీడియాలో ఒక 2-3 కామెంట్స్ నేను చూశాను. ఏంటి అసలు ఆ ఎఫెక్టే లేదనేటువంటి పరిస్థితి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? నిన్న నేపాల్ మ్యాచ్ మీరు చూస్తే బంగ్లాదేశ్ కంటే నేపాల్ చాలా బాగా ఆడింది. అంటే వీళ్ళకి అతి కానీ ఓవర్ యాక్షన్ కానీ అంటే ఈ డాన్స్లు ఇవేమి లేకుండా వాళ్ళు చాలా అద్భుతంగా నేపాలీ ఆటగాళ్ళు కూడా అంటే వాళ్ళకి ప్రొఫెషనల్ క్రికెటర్స్ గానే ఆడారు. వాళ్ళ బిహేవియర్ కానీ ఇదంతా చూస్తే వాళ్ళు క్రికెట్ ఆడటానికి వచ్చాం, క్రికెట్ ఆడదాం అన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు. అంతేగాని ఎక్స్ట్రా చేష్టలు కానీ ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాగా అతి చేష్టలు ఇవేమీ లేవు. ఒక ఆఫ్ఘనిస్తాన్ ఎలా తమ క్రికెట్ ను డెవలప్ చేసుకుందాం, నేపాల్ కూడా అదే విధంగా క్రికెట్ ను డెవలప్ చేసుకుంది. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి మనం ఇంకొక 4-5 ఏళ్లు పోతే ఈ ఆసియాకు సంబంధించి ముస్లిం దేశాల క్రికెట్ లో ఆ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వెనక్కి వెళ్ళిపోతే ఆఫ్ఘనిస్తాన్ ముందుంటుంది. అదేవిధంగా మరో హిందూ దేశం నేపాల్ కూడా ముందుండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి సంబంధించి అంటే మనం అగ్రజట్లు ఇప్పుడు బంగ్లాదేశ్ వీటి గురించి మాట్లాడుకునే పరిస్థితి అయితే ఉండదు. ఇప్పుడు జింబాబ్వే ఎలా ఒకప్పుడు జింబాబ్వేలో చాలా మంచి ఆటగాళ్ళు ఉండేవాళ్ళు, కానీ క్రమంగా జింబాబ్వే జట్టు బలహీనపడుతూ వచ్చి పసికొనగా మారిపోయింది. ఇప్పుడు అలాగే ఈ మిగిలిన ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా వీళ్ళ చేష్టలతో వీళ్ళు కూడా అదే స్థాయికి దిగజారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ వరల్డ్ కప్ తర్వాత ఏదైతే టాప్ పర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి చిన్న జట్లుగా చెప్పుకుంటున్నటువంటి జట్లు ఏదైతే ఉన్నాయో వాటితోటి కూడా ద్వైపాక్షిక సిరీస్లు కానీ లేకపోతే ట్రయాంగిల్ సిరీస్లు కానీ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారా? అన్ని కంట్రీస్ తోటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఐసీసీ ఏమైనా ఆ దిశగా ఇప్పుడు వస్తున్నటువంటి రెస్పాన్స్ని చూసి కూడా ఐసీసీ ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గట్టి పోటీ ఇస్తున్నాయి పెద్ద పెద్ద టీమ్స్ కూడా. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి అంటారు ఈ వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేసిన టీమ్స్ అన్ని? మా అభిప్రాయం అయితే నేపాల్ ని ముందు మిగిలిన జట్ల సంగతి పక్కన పెడితే నేపాల్ ని కనుక ముందుకు తీసుకొచ్చి వాళ్ళతో కనుక భారత్ లేదంటే ఆస్ట్రేలియా కానీ ఒక్కొక్క టెస్ట్ మ్యాచ్ అన్న వీళ్ళు ఆడగలిగితే భవిష్యత్తులో మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే నేపాల్ వాళ్ళు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళు ఉపఖండ పరిస్థితులకు వాళ్ళు అలవాటు పడ్డారు. కనీసం అంటే భారత్ తో ఒక మ్యాచ్, శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్, అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కనీసం నేపాల్ ను తీసుకోవాలి. అలాగే నెదర్లాండ్స్ కూడా వాళ్ళు కూడా మంచి ఆటగాళ్ళు కాబట్టి నెదర్లాండ్స్ కూడా కొంత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది కూడా మంచి రిజల్టే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఐర్లాండ్ మరి ఎందుకు పూర్తి స్థాయిలో వీళ్ళు టెస్ట్ క్రికెట్ కానీ ద్వైపాక్షిక సిరీస్లు కానీ, ఎందుకంటే వాళ్ళకి ఆదరణ రావాలి అని అంటే భారత్ లాంటి దేశంతో వాళ్ళు శ్రీలంక లాంటి దేశాలతో కాకుండా భారత్ లాంటి దేశంలో కనుక వాళ్ళు ఆడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మంచి క్రేజ్ వస్తుంది. ఆస్ట్రేలియా కానీ ఇప్పుడు నేపాల్ ఉంది, నేపాల్ ను అంటే ఐసీసీ చొరవ తీసుకోవట్లేదా లేకపోతే దీనికి సంబంధించి ఆ స్థాయిలో ఎంకరేజ్మెంట్ లేదా అనేటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ మనం ఇంటర్నేషనల్ ఫుట్బాల్ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచ కప్ అనే కాకుండా మిగిలిన దేశాలకు సంబంధించి కూడా చాలా వరకు ఆటగాళ్ళని ఎక్కువగా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మామూలుగా ఇప్పుడు ఫుట్బాల్ కి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వని దేశాలకు కూడా వాళ్ళు ఎంతో కొంత నిధులు ఇవ్వటం ఎలాగోలా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దక్షిణ అమెరికా కంట్రీస్ లో కూడా అలాగే ప్రోత్సహించారు, యూరోప్ కంట్రీస్ లో కూడా వాళ్ళు అలానే ప్రోత్సహించారు. కాబట్టి వాళ్ళ ఫుట్బాల్ కి సంబంధించి ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. క్రికెట్ కి సంబంధించి కూడా అలాగే ఐసీసీ చొరవ తీసుకోవాలి, ఎందుకంటే పెద్దన్న పాత్రలో ఉంది కాబట్టి అన్ని దేశాలను సమన్వయం చేసుకుని మరిన్ని జట్లను కనీసం 13-14 జట్లను టెస్ట్ క్రికెట్ ఆడే విధంగా తీసుకురాగలిగితే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఇంకా ఆదరణ పెరుగుతుంది. జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో ఇప్పుడు అమెరికా జట్టు ఏం తీసేసిన జట్టు కాదు, వాళ్ళకి కూడా కనీసం వాళ్ళతో భారత్ 1-2 టెస్టులు ఆడాలి, లేదంటే ఆస్ట్రేలియా 1-2 టెస్టులు ఆడాలి. అట్లా ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనకి వెళ్ళినప్పుడు దగ్గరే ఉంటుంది కాబట్టి ఒక టెస్ట్ వాళ్ళతో కూడా ఆడితే ఖచ్చితంగా వాళ్ళకు ఐసీసీ ఆ విధంగా చొరవ తీసుకోవాలి. ఇప్పుడు భారత్ ఉన్నారు, భారత్కి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎట్లా వచ్చారు, దీని తర్వాత ఇప్పుడు ఎట్లా షెడ్యూల్ లేదు కాబట్టి దీనికంటే ముందు ఏదన్నా ఒక T20 సిరీస్, ఒక 1 డే సిరీస్ పెడితే వాళ్ళకు కూడా క్రికెట్ కి సంబంధించి ఒక ఆదరణ అనేది పెరుగుతుంది. కాబట్టి ఆయా దేశాల్లో కూడా అంటే ఐసీసీ కూడా ఆదాయపరంగా భారీగానే వస్తుంది. ఎంతసేపు కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో, ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ లో, లేదా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా, ఈ న్యూజిలాండ్ ఇండియా లేదా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇవి కాకుండా కొంత ఇతర జట్లను కూడా ఇప్పుడు నేపాల్ ఎందుకు ప్రోత్సహించకూడదు? నేపాల్ ఆట తీరు మనం ఇంకా చాలా కాలంగా చూస్తున్నాం, వాళ్ళు దాదాపు 2-3 ఏళ్ల నుంచి చూస్తుంటే నేపాల్ చాలా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతుంది. వాళ్ళు ఎప్పుడు ఆడినా సరే వాళ్ళ అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా. కాబట్టి
నేపాల్ను కూడా ఐసీసీ కనుక ప్రోత్సహించి వాళ్ళకు కూడా టెస్ట్ హోదా ఇచ్చి 1-2 టెస్టులు అంటే జింబాబ్వేతో వాళ్ళు టెస్టులు ఆడితే టెస్టులకు అలవాటు పడతారు, ఐర్లాండ్ తో ఆడితే వాళ్ళు ఐర్లాండ్ టెస్ట్ క్రికెట్ కి అలవాటు పడతారు, శ్రీలంకతో ఆడాలి, అలాగే బంగ్లాదేశ్ తో కూడా ఆడొచ్చు బాగా వాళ్ళందరూ. కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఫలితం ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఐసీసీకి అంటే క్రికెట్ కి సంబంధించి ఈ దేశాల మీద నమ్ముకోకుండా ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాలు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయో తెలియదు, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయో తెలియదు. కాబట్టి ఈ జట్లను కనుక తీసుకొస్తే మంచి ఫలితాలు ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. దీనికి సంబంధించి పర్టికులర్గా చిన్న జట్లు అని చెప్పబడుతున్నప్పటికీ కూడా పరుగుల్ని కట్టడి చేయడంలో కావచ్చు, వికెట్లు తీయడంలో కావచ్చు, ఫీల్డింగ్ విషయంలో కావచ్చు, ఆల్మోస్ట్ బ్యాటింగ్ విషయంలో కూడా దాదాపుగా గెలిచినంత పరిస్థితికి అయితే ఈ చిన్న టీంలను చెప్తున్నటువంటి నేపాల్, అమెరికా, నెదర్లాండ్స్ చేసినటువంటి పనులు. రాబోయే రోజుల్లో స్కాట్లాండ్, అలాగే కెనడా, యుఏఈ, ఒమన్ ఈ కంట్రీస్ను కూడా తీసేసేటువంటి పరిస్థితి లేదు. అవి కూడా బౌలింగ్ వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏమాత్రం తక్కువ అంచనా వేసి పటిష్టమైనటువంటి టీమును కానీ అపోజిషన్లో దింపకపోతే మాత్రం డెఫినెట్గా ఆ చిన్న దేశాల చేతిలో చిత్తైపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. టీ20 ప్రపంచ కప్లో సంచలనాలు అయితే ప్రస్తుతానికి నమోదవుతున్నాయి. ఇంగ్లాండ్కు నేపాల్ చుక్కలు చూపించింది. 2 సార్లు ఛాంపియన్గా ఉన్నటువంటి ఇంగ్లాండ్ను నేపాలీ కుర్రాళ్ళు గట్టిగా ఢీకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి రోజే పెద్ద జట్లకు చెమటలు పట్టించాయి నెదర్లాండ్స్, యుఎస్ఏ ప్లేయర్లు.